ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు కృపలో మరొక నూతన అంశంతో మీ మధ్యకు రావటానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి కాలపు ప్రవక్త బోధించినటువంటి అంశములలో నుండే కొన్నిటిని మీకు పరిచయం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఆ కాలంలో ఇంచుమించుగా 1964లో బలవంతుడకు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను అను అంశాన్ని దైవదాసులు బోధించారు. అయితే ఈ కాలానికి అనుగుణంగా మన మధ్య పరిశుద్ధాత్మ మనకి అవసరమగు వాటిని మనకు తెలియపరచుట కొరకై దేవుని యొక్క వాక్యమును ఆయన ఆత్మ ద్వారా మనకిచ్చాడు కనుక పరిశుద్ధాత్మ ఈరోజు మన మధ్య ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ ఈ దినానికి మనకేం కావాలో ఈ యొక్క అంశంలో నుండి తెలియచేస్తాడని నేను నమ్ముచూ ఉన్నాను. కాబట్టి మొదటిగా పరిశుద్ధ గ్రంథము చదువుకొని ఈ దిన అంశమును మనము ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 18 వచనాల వరకు చదువుకుందాం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండునో, శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగునో. అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయనో. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును గదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. మరియు వారి మనస్సులు కఠినములైనో గనుక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ మునిపే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడునో. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యముండునో. మనమందరమునో ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు కూడా మనం చూద్దాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయిననో, ప్రేమ వలన ఆదరణ అయిననో, ఆత్మయందు ఏ సహవాసమైననో, ఏ దయారసమైననో, వాత్సల్యమైననో ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి
ఏకభావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైననో వృధాతిశయము చేతనైననో ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకని తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడునో తన స్వంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెనో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ లేఖనంలో నుండి ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇక్కడ ఉంచి ప్రభా ఇందులో ఉన్నటువంటి జీవము కలిగిన వాటిని ప్రభా మాకు బయలుపరచండి. ఎందుకంటే మా స్వంత జ్ఞానము మీద మేము ఆధారపడిన ఎడల దానిలో ఉన్నటువంటి విశేషత మేము ఎరగలేము నాయనా. నీ పరిశుద్ధాత్మ ద్వారానే ఆ సత్యములను మాకు బయలుపరచండి. తద్వారా నీ రాకడకై మమ్మను మేము ఏ రీతిగా సిద్ధపరచుకోవాలో నేర్పమని సమస్తమును సమకూడి జరిగించు నీ పరిశుద్ధ హస్తాలకే అప్పగించుకుంటూ ఇదిగో ఈ వాక్యం వినుచున్న నీ బిడ్డలను నీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రవక్త బోధించిన అంశమే యథాతథముగా దీనికి ఉంచుచూ ఉన్నాను. బలవంతుడగు దేవుడు మన ఎదుట ప్రత్యక్షమాయను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మానవుని ఉనికి ఇంకా ఉన్నది కనుక మానవుని హృదయంలో తాను ఎక్కడి నుండి వచ్చాడో, ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఎక్కడికి వెళ్ళుచున్నాడో తెలుసుకొనవలననేటటువంటి ఆకలి అవసరమై ఉన్నది. కాబట్టి దానికి జవాబు ఎవరు ఇవ్వలేరండి. దానికి జవాబు ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు. ఆయనే అతనిని ఇక్కడికి తెచ్చెను. మానవుడు ఎప్పుడు కూడా దేవునిని చూడాలనేటటువంటి తపన కలవాడై ఉంటాడు. అది మంచిది. ఎందుకంటే మన సృష్టికర్త ఎవరు, మనల్ని ఎవరు సృజించారు, మనం ఎక్కడి నుండి వచ్చాం, ఈ ప్రశ్నలు యథాతథముగా మనకు కలగక మానవండి. ప్రైజ్ ద లార్డ్. అయితే దానికి ఒకే ఒకడు జవాబు ఇవ్వగలడు. ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనిస్తే పాత నిబంధనలో దేవుడు అవిశ్వాసులకు కనబడకుండా, దయచేసి గమనించాలి, దేవుడు తనను విశ్వాసులకే కనపరుచుకుంటాడు, తనను నమ్మిన వారికే కనపరుచుకుంటాడు తప్ప అవిశ్వాసులకు కాదు అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇంకా చూస్తే కాబట్టి తన్ను తాను ఆయన అక్కడ మరుగుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనుషులతో మాట్లాడు విధానము వింతగా ఉంటుంది. చాలా కాలం క్రిందట నేను ప్రభువులోనికి వచ్చేటటువంటి ఆ దినాల్లో, ప్రారంభ దినాల్లో దేవుడు నన్ను నడిపించిన విధానం చాలా వింతైనదండి. కాబట్టి నేను ఒక మరణ పడక మీద ఉన్నప్పుడు నాలోని థియోఫనీ లేకపోతే నాలోని అంతరాత్మతో ప్రభువు మాట్లాడటం నేను గమనించాను. నా శరీరము ఆ మంచం మీద ఉంది, నాలోని ఆత్మ అక్కడ ఉన్నటువంటి దేవుని స్వరానికి జవాబు చెప్తుంది. అది నేనే, ఇది నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ విషయాలు ఎవరికి నమ్మశక్యం కావు, కానీ నిజముగా లేఖనం ప్రకారం మనం చూస్తే అది ఖచ్చితమై ఉన్నది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ అనుభవం అనుభవించిన వారికి అది సత్యమై ఉన్నది. కాబట్టి దేవుడు మనుషులతో మాట్లాడు విధానం చాలా వింతగా ఉంటుంది. ఆయన అవిశ్వాసికి తన్ను మరుగు చేసుకొని తాను నమ్మిన లేకుంటే తనను నమ్మిన విశ్వాసికి తప్పకుండా ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటాడండి. ఎందుకంటే దేవుడు జ్ఞానులకును, బైబిల్ చెప్తుంది కదా, వివేకులకును, చూడండి, జ్ఞానులకును వివేకులకును ఆయన మరుగుపరిచి, గమనించండి, చిన్న పిల్లలకు వీటిని ఆయన బయలుపరిచాడు కదా. నిజంగా ఆయనకి మనము కృతజ్ఞులమై ఉన్నామండి. కాబట్టి దేవుని స్వభావం ఎన్నడూ మారదు. ఆయన తన పనిని ఎప్పుడూ కూడా మార్చుకోడు. ఆయన తన క్రమాన్ని కూడా మార్చుకోడు. ఆయన తన స్వభావమునకు విరుద్ధమైనది ఎన్నడూ కూడా చేయడు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే మనం గమనిస్తే మలాకి 3:6లో మీరు చూడండి, అక్కడ అంటున్నాడు ప్రభు, నేను మార్పు లేని దేవుడను. ఈ విధంగా మనం చూస్తే కాలాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, యుగాలు మారొచ్చు, కానీ ఆయన ఎన్నడూ కూడా మారడు. ఆయన ఏ విధంగా పనిచేయటం మరి ఆయన ఆరంభించాడో అదే విధంగా ఆయన పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనం పాత నిబంధనలో యోబు తన దినములలో బహు నీతిపరుడుగా ఉండటం మనం చూడగలం కదండి. దేవుని సూత్రముల విషయంలో ఆయన పరిపూర్ణుడు, ఒక సేవకుడు, లేకపోతే గొప్పవాడు, గనులకు దాసుడిగా ఉండొచ్చు. నిజంగా ఈ యోబు భూమి మీద అటువంటి వాడు, అంటే అంతటి నీతిపరుడు, యథార్థపరుడు, అలాంటి వాడు లేడని దేవుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అతడు కూడా ఒకసారి దేవుని చూడాలని కోరాడంట. దేవుడు ఒకడు ఉన్నాడని అతనికి ఖచ్చితంగా తెలియను. ఆయనను చూడవాలి, లేకపోతే ఆయన్ని చూడాలి అనేటటువంటి కోరిక అతడిలో ఉన్నది. ఆయన నిజంగా ఆలోచన చేస్తే ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఆయనతో మనలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనుచున్నట్లుగా మాట్లాడాలి, ఒకరిమొకరు మాట్లాడుకోవాలి, అలాంటి కోరిక యోబులో ఉన్నదంట కదండి. దయచేసి గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ యోబులో ఉన్నటువంటి అలాంటి కోరికే మనలో కూడా కలుగక మానదో. మనము దేవుణ్ణి గూర్చినటువంటి కొన్ని సంగతులను, కొన్ని ఆలోచనలను మనం పంచుకొనిచున్నప్పుడు నిజముగా ఆయనను స్పృశించేటటువంటి ఆ యొక్క స్థితి మనము కనుగొంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరైనా సరే దేవునితో చక్కగా ముచ్చటించాలని, మాట్లాడాలని కోరుకుంటాం, సహజమే. కాబట్టి దేవుడు అతనికి అంత వాస్తవ రూపంలోనే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన తలుపు తట్టి ఆయనతో మాట్లాడగోరెను, కానీ దేవుడు అతనితో మాట్లాడినట్లు మనము బైబిల్లో క్లియర్గా చూస్తున్నాం. కానీ ఎలా మాట్లాడాడు? మనము ఒకరికొకరము ఎదురుబదురుగా మాట్లాడుకొనిచున్నట్టుగా కాదు. ఇప్పుడు అతడు కనుగొన్నది ఏంటంటే, ఒక ముసుగులో నుండి ఆయన మాట్లాడటం చూశాడు. ఆయనే సుడిగాలిని, ఇప్పుడు యోబుతో మాట్లాడిన రీతి మనకు తెలుసండి. ఆయన సుడిగాలిని ఒక ముసుగుగా ధరించి అక్కడ నిలబడ్డాడు, గ్లోరీ. కానీ అక్కడ నీ నడుము కట్టుకొని యోబుతో ఒక స్వరము చెప్పుట అతడు విన్నాడు. ఒక మానవుని వలె తాను మాట్లాడుకోరుచున్నానని ఆయన చెప్పాడు. ఆయన సుడిగాలిలో దిగి వచ్చి యోబుతో కూడా ఏది కోరుకున్నాడు అలాగే మాట్లాడుచున్నాడండి. దట్ ఈజ్ గాడ్. దేవుడై ఉన్నాడు ఆయన.
మన సృష్టికర్త మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సుడిగాలి ద్వారా ఆయన యోబునకు తన్ను తాను తెలియపరుచుకున్నట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఇప్పుడు యోబు సంపూర్తిగా చూడలేదు, కానీ గాలి వీచుట, చెట్లు కదులుట, ఆ సుడిగాలిలో ఒక స్వరాన్ని మరి అతడు విన్నట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఇప్పుడు అతడి ప్రత్యక్ష రూపం, లేకపోతే దేవుని ప్రత్యక్ష రూపం అతన్ని చెప్పమంటే అతడు ఏమంటాడు తెలుసా? సుడిగాలిలో వచ్చాడు, సుడిగాలిలో నుండి మాట్లాడాడు అని చెప్పగలుగుతారు. అంతేనా? కాబట్టి ఏమి చూసామో అదే చెప్పగలుగుతాం. ఇప్పుడు నా అనుభవంలో నేను మీకు చెప్పాను. ఆ యొక్క మంచం మీద పరుండి ఉన్నప్పుడు నా శరీరం మంచం మీద ఉంది. నాలో ఉన్నటువంటి అంతరాత్మ మరొకడు, అంటే సేమ్ నాలాంటి వ్యక్తి అక్కడ ఆ స్వరము విని ఆ స్వరానికి జవాబు చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా అది గొప్ప అనుభవంగా నా జీవితంలో నేను మర్చిపోలేను. అదే నన్ను ఇంతవరకు సేవలో బలంగా నిలబెట్టిన దర్శనం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త చెప్తున్నాడు, దక్షిణాఫ్రికాలో ఆమోయ అను ఒక పదమును జనులు వాడతారంట. దాని అర్థం ఏంటంటే అదృశ్య శక్తి. సుడిగాలిలో ఉన్న ఆ అదృశ్య శక్తి అందులో వినేటటువంటి లేకపోతే మాట్లాడేటటువంటి స్వరముతో మాట్లాడునో అని వారు నమ్ముతారు. నిజముగా మనం గమనిస్తే యోబుతో కూడా అలాగూ స్వరము మాట్లాడినట్లుగా ఆయన స్వరూపాన్ని యోబు చూడలేదు, కానీ ఆయన స్వరాన్ని విన్నట్లుగా మనము లేఖనంలో చూస్తున్నాం. ఆయన సుడిగాలిని ఒక ముసుగుగా ధరించినట్లుగా మనము అక్కడ చూడగలమండి. ఇంకా మనం చూస్తే ప్రవక్తలలో మోషే ఒక గొప్ప ప్రవక్త. అతడు పాత నిబంధనకి చెందినవాడు, దేవునిచే ఏర్పాటు కాబడినటువంటి ఒక గొప్ప దైవజనుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనను మరి దేవుడు దర్శించిన విధానం మనం చూస్తే, మొదటిగా ఈ యొక్క మోషే దేవుణ్ణి చూడాలనుకున్నాడండి. ఆమెనా మీరు దయచేసి గమనించాలి. కోరిక ఉందా మీలో? దేవుణ్ణి చూడాలని కోరిక ఉందా? కాబట్టి ఇక్కడ దైవజనుడు ఆయన చూడాలనుకున్నాడు. ఆ కోరికను దేవుడు తుడిచిపెట్టలేదు, కానీ ఆయన దాన్ని తీర్చడానికి ఆయన క్రమమును వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ దైవజనుడు దేవునికి ఎంతో దగ్గరగా జీవించాడు. ఆయన మర్మయుక్తమైన హస్తము ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరగటం చూశాడు. కాబట్టి దేవుడు తప్ప మరెవరు కూడా కార్యాలు చేయలేరు అనే విషయం మోషేకు తెలుసండి. అయితే ఒకనాడు నేను నిన్ను చూడాలి అన్నాడు. మోషే అంటున్నాడు, దేవా నేను నిన్ను చూడాలి. ప్రైజ్ గాడ్. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ వెళ్ళు, ఆ బండ మీద నిలబడు అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మోషే ఆ బండ మీదకు వెళ్ళాడు. అయితే ఈ బండ మీద నిలబడిన తర్వాత ఆయన వెనుక భాగమును మాత్రమే మోషే చూశాడు. అది అతను చెప్తున్నాడు, మోషే యొక్క సాక్ష్యం ప్రకారం ఆయన మనుష్యుని వెనుక భాగము వలె ఆయన నేను చూశాను అన్నాడు. అయినా కూడా అతడు దేవుని చూడలేదండి. అతడు దేవుని ముసుగును మాత్రమే, ఆయన ధరించుకున్న ముసుగును మాత్రమే చూసినట్లుగా మనం గ్రహించగలము. బైబిల్ చెప్తుంది, ఎవడునూ ఎన్నడునూ దేవుని చూడలేదు, కానీ తండ్రి, ఇక్కడ చూడండి, తండ్రి యొక్క అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆమేన్. కాబట్టి మోషే ఆయన ముసుగును మాత్రమే చూశాడు. జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధనలో యెహోవాగా ఆయన పిలువబడ్డాడు. క్రొత్త నిబంధనలో యేసు అని మనము కనుగొనవచ్చు. మరొకసారి చెప్తున్నాను, గమనించండి. ప్రభువైన యేసు క్రీస్తు అన్న మాటను మనం తీసుకుంటే,
ఇక్కడ ప్రభువు అనే మాటకి లార్డ్ అనే మాట మనం ఇంగ్లీష్లో చూస్తాం. యెహోవా అనేటటువంటి మాటకు లార్డ్ అని బైబిల్లో మరి అనేక సార్లు మరి చెప్పటం జరిగిందండి. ఇక్కడ ఆ సంబోధన లార్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఇప్పుడు జీసస్ అనేటటువంటి మాట మనం చూస్తే అది యేసు అనేటటువంటి పేరున మనకి అర్థమవుతుంది. కాబట్టి క్రైస్ట్ అనేటటువంటి మాట మనం తీసుకుంటే అది అభిషిక్తుడు లేక అభిషేకము లేక పరిశుద్ధాత్మ అని అర్థం. ఇప్పుడు లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే తండ్రి అయిన దేవునిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను పిలువబడిన ఒక నామము, ఒక శరీరముగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఏది ఏమైనా పాత నిబంధనలో ఆ యెహోవాయే, క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రూపమును మార్చుట అను పదము ఎన్మార్ఫీ అని పదము నుండి వచ్చిందండి. కాబట్టి ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే మరి డాక్టర్ స్కోఫీల్డ్ దాని మీనింగ్ ఇలా చెప్తున్నాడు. అదృశ్యుడాయనో, దృశ్యము అంటే కనబడేది, అదృశ్యము అని అంటే కనపడనిది. కాబట్టి ఇక్కడ అదృశ్యుడు అంటే కనపడని వాడు, దృశ్యుడాయనో అని అర్థం. యెహోవా అంటే కనపడని వాడు, యేసు అంటే దృశ్యుడైన వాడు అంటే కనిపించినవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూడకపోయినా ఆయన అచ్చట ఉన్నాడు. నీవు నమ్మినా నమ్మకపోయినా నీ యొక్క శరీరంలోనే ఎంతో యంత్రాంగం ఉంది. నీ కంటికి కనపడకపోయినా నీలో మర్మయుక్తమైన అవయవాలు ఉన్నాయి. నీలో పని జరిగించేటటువంటి ఒక యంత్రాంగం ఉంది. నీ కంటికి కనిపించకపోవచ్చు. అద్దం ముందు చూస్తే నీ బాహ్య శరీరము, బాహ్య ముఖము, బాహ్య ఆకారమే కనబడుతుంది. దాని లోపల ఒక యంత్రాంగం పనిచేస్తుంది. దాన్ని నువ్వు చూడలేవు, కానీ అది నీ కోసం పనిచేస్తుంది. అలాగే ఈ ప్రపంచమంతా కూడా నువ్వు చూస్తే దాని వెనక పనిచేసే ఒక యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగ కర్తే దేవుడై ఉన్నాడు. గ్లోరీ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు ప్రకృతిలో మనం చూడాలంటే మన 5 ఇంద్రియాలు పనిచేయాలి. ఈ 5 ఇంద్రియాలకు ఆయన పరిచయం కావాలంటే ఆత్మరూపము నుండి ఆయన ప్రకృతి రూపంలోనికి మార్పు చెందవలసి ఉన్నది. అంటే ఆయన ఎన్మార్ఫీ లేకపోతే ఒక స్థితి నుండి లేకపోతే ఆయన తన ముసుకును మార్చుకొని శరీరధారిగా మన మధ్యకు వచ్చినట్టుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏకపాత్రాభినయం ఉంటాయి నాటకాల్లో. ఒకే వ్యక్తి తండ్రిగాను మధ్య వయస్సుడుగాను, మీరు గమనించారా? అలాగే పలు రకాలైనటువంటి క్యారెక్టర్స్ అతడు మారుస్తూ ఉంటాడు. అతని యొక్క పై రూపం మారుతుంది కానీ వ్యక్తి ఒకడే. అలాగే మనం గమనించినట్లయితే మెస్సియా ఎట్లుండునో పాత నిబంధన ప్రవచనములలో చెప్పబడి ఉన్నది. మీరు గమనించండి. యేసు జీవితముతో దాన్ని మీరు పోల్చి చూస్తే యేసు ఖచ్చితంగా ఆ పాత నిబంధనలో ప్రవక్తలతో మాట్లాడినట్లుగానే ఆయన కనపడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ఖచ్చితంగా సామాన్య మనిషి కాడండి. ఆయన దేవుడు. గ్లోరీ. ఎన్మార్ఫీ అయిన దైవ రూపము మన మధ్య ప్రత్యక్షమైంది. మానవ రూపములో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన శరీరమందు ప్రత్యక్షమైన దేవుడు. మానవ శరీరం అనేటటువంటి ముసుగును ఆయన ధరించుకొని మనం గమనిస్తే ఆ పాత నిబంధనలో మనము ఆ ముసుగును చూడగలం. దయచేసి గమనించండి. ప్రియులారా, యెహోవా
అంటే ఆ ముసుగులో వారికి ప్రత్యేకమైనటువంటి ఆయన మనలో ఒకని వంటి వానిగా రూపం మార్చుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడండి. శ్రమ పొందునట్లుగా, మరణమును రుచి చూచినట్లు, ఆ మరణము యొక్క ముళ్ళు ఎట్లుండునో ఎరుగునట్లు మరణ దండనను ఆయన తన మీద వేసుకొనెను. ఆయన తన కిరీటమును రాజవస్త్రమును విడిచిపెట్టి మనలో ఒకని వంటి వానిగా ఆయన అయ్యాడు. ప్రైజ్ గాడ్. ఆయన అల్పుల యొక్క పాదాలు కడగటం. ఒక్క నిమిషం ఆగుదామా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు దేవుడై ఉన్నాడు. సర్వ సృష్టి ఆయనదండి. ఎప్పుడైతే ఆయన వంగి ఆ శిష్యుల పాదాలు కడిగాడో ఆయన సృష్టి అంతా కూడా అక్కడ వంగిపోయిందండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన పేదవారితో కూడా గుడారములో జీవించాడు. ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటున్నటువంటి సేవకుల విషయంలో నాకు చాలా బాధ కలుగుతుంది. మన ప్రభువు అంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన రూపమును మార్చుకొని మనలో ఒకనిగా జీవిస్తే మరి కొందరు, అందరని నేను అనను, వారి అతిశయం ఏంటో మనకు తెలియదు, కానీ వారు ఎక్కడి నుండో దిగి వచ్చినట్లుగా ప్రవర్తించుట మంచిది కాదండి. మహామహిమలో ఉన్న మన ప్రభువే శరీరధారిగా మన మధ్యకు వచ్చి మనలో ఒకనిగా తన్ను తాను రిక్తునిగా చేసుకుంటే మనము ఆయన అడుగుజాడలు ఫాలో అవ్వాలా వద్దా? ఆయన మాదిరిలో మనం నడవాలా వద్దా? ఆయన తన్ను తాను అంతా మరి తగ్గించుకుంటే, మనలో ఎక్కడో ఒక మూల గర్వం ఉంటే అది దేవుని సంబంధమైనది కాదు అని నేను అతి వినయముగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన పేదవారి గుడారములలో జీవించాడు. అభాగ్యులకు వారితో కూడా ఆయన అరణ్యములలో, వీధులలో నిద్రించాడు. మనలను ఆయన బాగుగా అర్థము చేసుకోగలుగునట్లుగా, ఆయనను మనము కూడా బాగుగా అర్థము చేసుకోగలుగునట్లు ఆయన మన మధ్య, మానవ జాతి మధ్య ఆయన మనుషులలో మనిషిగా, సామాన్యునిగా జీవించాడో ఎంతటి దీనత్వము మన ప్రభువుది. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా మారుచు ఆయన ఏం చేశాడో మనం గమనిస్తే, ఆయన 3 కుమార నామములలో వచ్చాడు. నెంబర్ 1 మనుష్య కుమారునిగా, నెంబర్ 2 దేవుని కుమారునిగా, నెంబర్ 3 దావీదు కుమారునిగా. చూడండి, ప్రవక్త యగు యెహెజ్కేలు విషయంలో మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం మీరు చూడండి, అక్కడ 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు పిలుస్తున్నాడు, నరపుత్రుడా. ఆమేన్. అనగా ప్రవక్త అని అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిలుపు మరి గమనించాల. అలాగే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15 నెరవేర్చుటకు ఆయన మరి మన మధ్య ఒక ప్రవక్తగా ఆయన రావలసి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే మోషేతో ఇలా చెప్పాడండి, మీ ప్రభువుకు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును. ఆమేన్. ఆయన దేవుని కుమారుడని చెప్పుకోలేదండి. గమనించారా? ఆయన తన్ను మనుష్య కుమారునిగానే చెప్పుకొనెను. ఎందుకనగా ఆయన వాక్యానుసారముగా రావాలి. వాక్యానికి కొంచెం అటు కానీ, వాక్యానికి కొంచెం ఇటు కానీ ఆయన ఉండడు. కరెక్ట్గా వాక్యము మీదే ఆయన ఉంటాడండి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క మరి మనం గమనించినట్లయితే పాత నిబంధన ప్రవచనము మరియు ఆయన స్వంత వ్యక్తిత్వము ఒకేలా ఉండవలెను. ఒక చింపిన పేపర్ని వేరొక ముక్క తెచ్చి దాంతో కలిపితే సెట్ కాదు. ఏ పేపర్లో నుండి చింపామో మరలా దాన్ని కలిపితేనే అది సెట్ అవుద్ది. అలాగే
పాత నిబంధనలో తన్ను గూర్చి ఏదైతే ఆయన చెప్పాడో, ప్రవచనం ఎలాగైతే ఉందో, ఆయన భూమి మీద జీవించిన జీవితంలో కొంచెం కూడా వ్యత్యాసం లేదండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం గమనిస్తే ఆయన మరణము, సమాధి, పునరుద్ధానములను కనుక మనం చూస్తే నిజంగా ఆ పెంతెకోస్తు దినమున ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు. ఆత్మరూపములో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ. ఆమెన్. ఆయన ఏం చేశాడు? మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన తన రూపమును మార్చుకొని వేరే రూపములో జనులకు తెలియపరుచుకున్నాడు. మొదటిగా మానవునిగా ఉన్నాడు. తర్వాత ఆయనే మరణము, సమాధి, పునరుద్ధానం తర్వాత ఆ యొక్క పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్యకు దిగి వచ్చాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అంటే ఖచ్చితంగా ఆయన దేవుడే. ఇంకా మనం చూస్తే సంఘ కాలాల్లో దేవుని కుమారుడిగా ఆయన వ్యవహరించాడు. అదే పరిశుద్ధాత్మ 1000 ఏండ్ల పాలనలో దావీదు కుమారునిగా ఆయన రానయ్యున్నాడు. ఆమేన్. రాజుగా ఒక దినాన ఆ సింహాసనమును ఆయన అధిష్ఠిస్తాడు. దావీదు సింహాసనమును ఆయన తీసుకోవాలనేది లేఖనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. ఆయన ఇట్లా చెప్పాడు, నేను జయించి, ఆమేన్, నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నా సింహాసనము మీద కూర్చుండనిచ్చెదను. గ్లోరీ. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన దావీదు కుమారుడిగా ఉంటాడు. దేవుడు ముసుగును మార్చాడు. కాబట్టి ఆ దేవుడే ఆయా కాలాలలో తాను ఏదైతే ముందుగా తెలియచేశాడో ఆ ప్రకారమే ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. కాబట్టి ఇంకా మనము గమనించినట్లయితే ఒకే వ్యక్తి, దయచేసి గమనించండి, భర్తగా, అలాగే ఆమెకు పుట్టిన బిడ్డలకు తండ్రిగా, అలాగే మరి ఎలాగైతే వ్యవహరిస్తారో దయచేసి గమనించండి, ఎలాగైతే వ్యవహరిస్తాడో అలాగే మన దేవుడు కూడా ఆయా కాలాలలో ఆయా రీతులుగా కనపడినా ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ సురేపెనికయ స్త్రీ, ఆ అన్య స్త్రీ, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మరి ఆయనను మరి తొందర చేయలేదు. ఆ విధంగా పిలుచు హక్కు ఆమెకు లేదు. దావీదు కుమారుడిగా ఆయనను పిలువజాలదు. ఎందుకో తెలుసా ప్రియులారా, యూదులకు మాత్రమే ఆయన దావీదు కుమారుడు. ఆయనను ప్రభువా అని పిలిచినప్పుడే ఆమె అడిగిన దానిని పొందెను. ప్రియులారా, ఇప్పుడు మనం గమనించినట్లయితే యూదులు దావీదు కుమారుడా అని అంటే, ఈ అన్యురాలు ఏమందో తెలుసా? ప్రభువా అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఒక భార్య తన భర్తను భర్తగా పిలుస్తుంది. కుమార్తె తండ్రిగా పిలవచ్చు, కుమార్తె కానీ కుమారుడు కానీ. అలాగే ఆ మనుమలు లేకుంటే మనవరాళ్ళు ఉంటే తాతగా పిలవచ్చు. కాబట్టి భార్యకు భర్త, కుమారునికి తండ్రి, మనుమనికి తాతగా ఉన్ననో ఆయన మార్పు లేని వాడై ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను పిల్లలు. దేవుడు కూడా అలాగే చేశాడు. ఒక తరము వారికి, ఒక ప్రజకు తను తెలియజేసుకున్నట్టుగా ఆ విధంగా ఆయన మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలాలలో ఆయా సమయాలలో ఆయన ఏ రీతిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవాలో ఆయన మారడండి. అలాగే ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. అది మాత్రం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మొదటి నుంచి చూద్దాం. చూడండి, మీరు చదువుకోండి. అక్కడ ఇట్లా మరి రాయబడి ఉంది,
దేవుడు నానా సమయములలో నానా విధములుగా, జాగ్రత్తగా గమనించండి, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కానీ ఈ చివరి దినముల యందు ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడినట్టుగా ఆ వచనాల యొక్క అర్థాన్ని మనం చూడగలం కదండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూడండి, ప్రవక్తలు ఆయన ఎలాగూ తమకు ప్రత్యక్షమయ్యాడో ఆ రీతిగా వారు చెప్పినప్పుడు ఒక ముసుగులో నుండి వారితో మాట్లాడినట్టుగా మనం చూడగలం. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాట ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడండి. ప్రవక్తలు ఎవరు? దేవుని వాక్యమును కలిగిన వారు. ఇప్పుడు ప్రవక్తలోనికి దేవుడు తన వాక్కును పంపినప్పుడు ప్రజలు ఆ ప్రవక్తకు లోబడేవాళ్ళు, అంటే ఆ వాక్యానికి లోబడేవాళ్ళు. యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, దేవుని వాక్యము ఎవని యొద్దకు వచ్చేనో వారే దైవములో. అంటే దేవుని వాక్యము ఎవరిలో నివసిస్తుందో వారు ఆ యొక్క దైవత్వమును ప్రతిబింబింపచేస్తారు. లేఖనం ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. దేవుని కుమారుడని ఆయన చెప్పుకున్నందున మీరు గమనించండి, ఎందుకు ఖండించారో తెలుసా? ప్రతి కాలమునకు దేవుని వాక్యము కేటాయించబడినది. ఆ యూదులు ఒప్పుకోలే దేవుని కుమారుడు అంటే అని. గమనించారా? కాబట్టి అన్ని ప్రవచనములకు యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగిందనేది వారు గమనించలేకపోయారు. శరీరరీత్యా దేవత్వము యొక్క, ప్రైజ్ గాడ్, సర్వపరిపూర్ణత ఆయనలో నివసించనని లేఖనం చెప్తుంది కదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవత్వము యావత్తు ఆ శరీరం అనే గుడారములో నివాసం చేసింది. మీరు దయచేసి గమనించండి, ఆయనే యోసేపులో ఉన్నాడు, అనగా దేవుడే యోసేపులో ఉన్నాడు, దేవుడే ఏలియాలో ఉన్నాడు, దేవుడే మోషేలో నివసించాడు, అలాగే ఆయనే దావీదులోనూ ఉన్నాడు. ఆమేన్. అలాగే తన స్వకీయులే రాజుగా తన్ను విసర్జించిన సమయంలో ఆయన అక్కడే ఉన్నాడండి శరీరధారిగా. అతడు రాజభవనంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ప్రభుత్వం లేదు, ఒక పనికిరాని వాడు అతని ముఖము మీద ఉమ్ము వేయటం మనం చూసాం మన ప్రభువు మీద. ఆమె చూసారా? ఒకసారి ఇదే విషయాన్ని వెనుకకు వెళ్తే, దావీదు తన రాజ్యమును పోగొట్టుకొని బయటికి నెట్టివేయబడినప్పుడు ఒక వ్యక్తి, ఈ యొక్క షిమి, అతన్ని అనగా దావీదును దూషించుచు మరి భయంకరంగా మాట్లాడుచూ ఉన్నాడు. అప్పుడు దావీదుతో ఉన్న సైనికుడు అన్నాడు, కుక్కలాంటి వీడు ఈ రాజు మీద ప్రేలేపనలు పేలుచూ ఉంటే తల ఖండించనా అని అడిగాడండి. గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో దావీదు ఏమన్నాడో తెలుసా? అతడు ఏం చేయుచున్నాడో తెలీదు, వదిలేసేయండి, వాని జోలికి పోవద్దు, దేవుడే ఈ విధంగా చేయటానికి అతన్ని లేపాడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విసర్జింపబడిన రాజుగా యెరూషలేములో నుండి తన యొక్క రాజభవనములో నుండి నెట్టివేయబడినప్పుడు ఎలాంటి ఈసడింపులు పొందాడో క్రీస్తే దావీదులో ఉండి అలాంటిది పొందాడు. ఆమెన్. కాబట్టి ఈ ప్రవక్తలకు జరిగే హింసలు, దేవుని బిడ్డలకు జరిగే హింసలలో ఆయన వారిలో ఉన్నాడు, ఆయనే పొందుకొనుచున్నాడనే విషయాన్ని దయచేసి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఆయా సమయాలలో ఆ ప్రవక్తలలో నుండి చూసారా మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు శరీరధారిగా వచ్చి అదే యెరూషలేము కొండ మీద పురవీధులలో చూసారా ఈసడింపులకు గురి అయి ఉమ్మివేయబడి గడ్డము పెరికింపబడి వీపు మీద చరుచుచు ఆ ముండ్ల కిరీటము పెట్టి కొరడాలతో కొట్టుచు గాయాలు చేస్తూ ఎంతగా శోధించాలో అంతగా శోధించటానికి అవకాశము దేవుడే ఇచ్చాడండి. దేవుడు తన స్వభావాన్ని ఎన్నడూ మార్చుకోడు. తన పిల్లలు ఎంత హింస పొందారో శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు అదే హింసను ఆయన కూడా ప్రత్యక్షంగా అనుభవించాడు. ఆమేన్. హెబ్రీ 13:8 మనం చూస్తాం, ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. మన పాపముల నుండి మన శాపముల నుండి మనల్ని విడిపించటానికి ఆయన కూడా శరీరములో ఒక భాగమయ్యాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో గ్రీకులు ఆయన్ని చూడాలనుకున్నారు, గొప్ప గొప్ప వంశీయులు ఆయన్ని చూడాలనుకున్నారు. అలాగే దేవుణ్ణి చూడాలనుకున్నటువంటి ప్రవక్తలు యోబు కాడి నుంచి అనేక మంది చూడాలనుకున్నారు. కానీ ఆయన శరీరధారిగా వస్తే ఆయనకు జరిగిన సన్మానం ఏంటండి? ప్రజల మధ్యకే వచ్చాడు, తన స్వకీయుల మధ్యకే వచ్చాడు. కానీ వారి పూర్వీకులు ఆయన చూడాలనుకున్నారు. వారి మధ్యకు ఆయన సకాలములో అనగా ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం వస్తే వారు ఆయన్ని అంగీకరించక బహు హింస పాలు చేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి లేఖనం మనకు తెలుసు, యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించనని, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని లేఖనం చెప్తుంది. ఆదియందు ఆయన వాక్యముగా మరి ఆయన తాను తన ఆలోచనతో వ్యక్తపరుచుకున్నాడండి. దేవుని ఆలోచనయే వాక్యము. ఆదియందు ఆయన చూడండి, ఆంగ్ల భాషలో మనం చూస్తే ఆరాధనకు గురి అనేటటువంటి అర్థము వస్తుంది. వాక్యము అంటే ఆరాధనకు గురి. కాబట్టి ఇక్కడ అది మనస్సుకు చాలా గలిబిలిని కలిగిస్తుంది. నీవు కొందరిని దేవునిగా చేయగలవు, దేనినైనా నీవు దేవునిగా చేయగలవు. కానీ పాత నిబంధనలోని ఆదికాండములో వాడిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలోహిం, ఎలోహిం, దయచేసి గమనించండి. ఆదియందు ఆయన ఎలోహింగా ఉన్నాడు. దానికి అర్థము తనకు తానుగా ఉన్నవాడంట, తనకు తానుగా ఉన్నవాడంట. దేవుడు అంటే ఆరాధన అని అర్థం, లేకపోతే ఆరాధనకు గురి అని అర్థం. ఎలోహిం అని అంటే తనకు తానుగా ఉన్నవాడు. ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము. దయచేసి గుర్తుంచుకోండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం వాడేటటువంటి దేవుడు అనే పదమునకు ఎలోహిం అనే పదమునకు చాలా తేడా ఉందండి. ఎలోహిం అనగా స్వయం ఉనికి కలవాడు అని అర్థం. దయచేసి గమనించండి. మనకు మనమే స్వయం ఉనికి కలవారము కాము. మనము ఒకరి చేత తయారు చేయబడిన వారము. మనము సర్వశక్తి గలవారము కాము, అలాగే సర్వజ్ఞానము కలవారము కూడా కాము. మనము సర్వాంతర్యాములము కూడా కాము. కానీ ఎలోహిం దానినంతటిని వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఆయనలాగా ఉండలేమండి. ఒక చెట్టును, ఒక భవనమును నీవు దేవునిగా చేయొచ్చు, అయితే అది స్వయం ఉనికి కలిగి ఉండదు. తను తయారు చేసుకోలేదు.
నువ్వు తయారు చేసావు అంతే. కాబట్టి ఆదియందు దేవుడు నిత్య జీవము కలవాడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆయనలో కొన్ని గుణాలు ఉన్నాయి, దైవ గుణాలు ఉన్నాయి. ఆ గుణములు మాట్లాడాయి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ వాక్యము శరీరధారి అయింది. యేసు విమోచకుడు. విమోచన అనగా విడిపించుట, విడిపించుట అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే తిరిగి తీసుకొని రావాలి అని అంటే లేని దాన్ని ఆయన తీసుకొని రావటం కాదు, ఎక్కడో ఒక చోట పడిపోయిన దానిని దాని పొజిషన్లోకి తేవటం, దాని స్థానంలోనికి తేవటం. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం గమనించినట్లయితే దేవుని ఆలోచనలో అందరూ ఉంటే అందరూ వచ్చేస్తారు. ఆయన ఆలోచనలో కొందరు ఉన్నారు, వారు తమ పొజిషన్లోకి రావాలి. ఆమెన్. యాజకులను చూడండి, ఆయన వాక్యము చెప్పినట్లే వచ్చిన ఆయన లేఖనం ఎలాగైతే పాత నిబంధనలో ఆయన రావలసి ఉన్నదని ప్రవక్తలు చెప్పారో సేమ్ పొజిషన్లో ఆయన వచ్చాడండి. మరి ఈ యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, ఈ గ్రూపు ప్రజలు ఏమన్నారు ఆయన్ని? బయల్జెబూబు, దెయ్యము అన్నారండి. దెయ్యములకు అధిపతి అన్నారు. ఎంత విచారము గమనించండి. అది వారి స్వభావమును క్లియర్గా చూపిస్తుంది. తమ దేవుణ్ణి వారు ఎందుకు గుర్తించలేకపోయారు గమనించాలి. కారణం ఏంటంటే వారు ఆయనకి చెందినవారు కారు. దయచేసి గమనించాలని మనం చూస్తున్నాను. ఇక్కడ గమనిస్తే అక్కడ వీరు మంచి తరగతికి చెందినవారు, ప్రజలలో ఘనత వహించిన వారు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గలవారు. ఓకే, ఆయనను ఆయన్ని చూసి ఏమన్నారో తెలుసా? మన లేఖనాలు తెలుసు, ధర్మశాస్త్రం అంతా ఆపోసన పట్టినవారు, ఇంకా వారు గురువులు, బోధకులు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా? దెయ్యం అన్నారు. గమనించాలి. అక్కడే ఒక వేశ్య ఆయన ఉంది, ఆ సమరయ స్త్రీ ఉంది, ఇంకా ఎంతోమంది మనం చూడవచ్చు బైబిల్లో. ఇప్పుడు ఆయనను కలుసుకోగానే ఆమె ఏమంటుందండి? ఈయన మెస్సియా కాడా అంది. ఆమెన్. ఆయన తనను తాను కొందరికి బయలుపరుచుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, అందరికీ కాదు. ఎందుకు ఆమె అలా గుర్తించిందంటే ఆమెకు తెలుసు మెస్సియా వస్తే ఈ హృదయంలో ఉన్న వాటన్నిటిని కూడా తెలియపరుస్తాడు అని ఆమెకి తెలుసు. ఆమె ముందు తెలుసుకొని ఉంది, లేకపోతే ఒకరి ద్వారా ఆమె దాన్ని గ్రహించి ఉండొచ్చు, లేకపోతే వారి పితరుల ద్వారా బోధింపబడి ఉండొచ్చు. ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని విషయాలు ఆమెకి అవగాహన కలిగి ఉండొచ్చు. ఏదైతేనేమి ఆమె గుర్తించింది. దట్స్ ఆల్. మరి పరిపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వీరికి ఏమీ అర్థం కాలేదండి. దయచేసి అందరికీ ఆయన అర్థమవుతాడంటే నో. ఒక సోదరుడు అడిగాడు, ఇదిగోనండి మా యొక్క పలానా ఆమె పూర్తిగా నేనైతే సత్యాన్ని తెలుసుకున్నాను, నేను దేవుణ్ణి తెలుసుకొని నేను దేవుని కోసం ఎంతో ప్రయాసపడితే నన్ను జోక్ చేస్తుంది, అలాగే నా భార్య కూడా జోక్ చేస్తుంది, అందరిలో నేను చాలా అవమానంగా ఉన్నాను అని అంటే అది వారి కన్నులకు మరుగు చేయబడింది, అది నీ కన్నులకు తెరవబడింది. ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు గుర్తించగలిగావు. గుర్తించేటటువంటి స్థితి నీలో దేవుడు ఏనాడో పెట్టాడు కాబట్టి నువ్వు కనుగొన్నావు. వారికి అది లేదు కాబట్టి కనుగొనలేకపోయారు. దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నా. ఇక్కడ ఈ సమరయ స్త్రీ ఆ వేశ్య ఏమంటే తెలుసా? అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. గ్లోరీ. మెస్సియా వచ్చునని, ఈ సంగతులు మాకు బయలుపరచునని మాకు తెలియను. ఆమెకి తెలిసిన ఆ స్వల్ప జ్ఞానం చాలండి. కారణం ఏంటంటే కరుడును పిలిచినట్టుగా ఆమెలో ఒక అల ఉంది కనుక ఆ అలను మరలా పిలిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆమె దేవునిలో నుండి తీయబడిన కాగితం మరలా పార్ట్ వచ్చినప్పుడు
ఆ రెండు మ్యాచ్ అవుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మెస్సియా కోసం ఎదురు చూసిన వారు ఆయన కనుగొనలేకపోయారు. ఇదిగో లేఖనాలు చెప్పినట్టుగా చూసిన వారు కనుగొనలేకపోయారు. కానీ ఆయన తను ఎవరికి కనపరుచుకోవాలనుకున్నాడో వారికే కనపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు ఒక విషయాన్ని చూద్దాం. ప్రవక్త చెప్పాడు ఈ మాట, గంటను తయారు చేయువాడు ఆయా లోహములను కలిపి ధ్వని వచ్చేటట్లుగా చేస్తాడు. దేవుడు కూడా అలాగే చేస్తాడంట. కానీ యేసు వారి వైపు చూచి ఒకసారి గమనించండి, నేనే ఆయనను అని చెప్తే బయల్జెబూలు అనొచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ వారు అంటున్నారు, బయల్జెబూలు నువ్వు దెయ్యములు పట్టిన వాడివి, దెయ్యాలకు అధిపతి వలన మాట్లాడుతున్నావు అని అంటే, ఈమె తన కుండను విడిచిపెట్టి పట్టణములోనికి పరిగెత్తుకొని వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సియా కాడా, కమాన్ వచ్చి చూడండి అంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఆమె లేఖనమును అంగీకరించిందో వెంటనే ఆమె పాపములు క్షమించబడ్డాయి. ఎందుకంటే వాక్యమును ఆమె నమ్మింది, విశ్వాసము వలన గ్రహించింది. అదే విశ్వాసం వలన ఆమె పాపములు ప్రాయశ్చిత్తము చేయబడ్డాయి. గ్లోరీ. దేవునికి స్తోత్రం. ఎంతోమంది గొప్పవారు ఆ తరగతి క్రమములో తమ తమ వంతు పరిచర్య చేయువారు ఆయన అంగీకరించలేదు. కానీ దేవుని ప్రణాళికలో, దేవుని ఆలోచనలో ఈ యొక్క కడు దీనురాలైనటువంటి స్త్రీ ఉంది. లోకంలో అల్పమైన ఆ స్త్రీ ఉంది కనుక ఆయనను గుర్తించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలకు ఆయా రూపములలో ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన కరుణాపీఠము వెనుక ఆయా చర్మముల చాటున, లేకపోతే ఆ ముసుగు చాటున ఆ యొక్క మందస్సం ఉన్నట్లుగా మనం చూడగలం. దయచేసి గమనించండి. చూడండి, సొలొమోను యెహోవా మందిరమును ప్రతిష్ఠించినప్పుడు ఆ చర్మములు అక్కడే వేలాడుచూ ఉన్నట్టుగా, ఆ తెరల మధ్య ఆయన ఉన్నట్టుగా మనం చూడగలం. ఆయన అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగానో దానిని కమ్మి ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బయట ప్రపంచమునకు ఆయన ముసుగు వేసుకొని కనబడ్డాడు. కానీ ఆయన అచ్చట ఉన్నాడనే విశ్వాసమును బట్టి ఇజ్రాయేలీలు ఆయనను నమ్మారు. అన్యుల ప్రపంచమో ఏమి అనినా కానీ, దయచేసి గమనించండి, వారికి ఆయన అక్కడ ఉన్నాడని మాత్రం తెలుసు. ఆయన విశ్వాసులకు మరుగై ఆయన అవిశ్వాసులకు మరుగై ఉండెను కానీ విశ్వాసులు విశ్వాసమును బట్టి ఆయన అచ్చట ఉన్నాడని ఎరుగుదురు. గ్లోరీ. వారికి కృప ఉన్నది, ఆయన తన కృపాసనము యొద్ద ఉన్నాడు. నిజంగా ఆ కృపకు ఎవరు పాత్రులో వారు మాత్రమే ఆయనను కనుగొంటారండి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ పాత నిబంధనలో మనం చూస్తే ఆ తోళ్ళ లేకపోతే ఆ చర్మముల యొక్క వెనుకకు ప్రవేశించుట వలన మరణము వచ్చును. ఇప్పుడైతే దానిలోనికి ప్రవేశించకుండుటయే. అంతకుముందేమో లోపలికి ఎవరు వెళ్ళకూడదు, ప్రధాన యాజకుడే వెళ్ళాలి. కానీ ఆ రోజు లోపలికి ఎవరైనా వెళ్తే అక్కడ మరణం. ఈరోజు ఏంటో తెలుసా? ఆ తెరలు దేవుడు తీసేశాడండి. ఈరోజు ఆయన యొద్దకు ప్రవేశింపకపోవటమే మరణం. అది విషయం. ఇంకా గమనిస్తే ఇప్పుడు ఆయన మహిమలోనికి ప్రవేశించుటయే చూడండి మనకు అవసరమైంది. అప్పుడు
ఆయన మహిమలోనికి ప్రవేశించుట వారికి మరణం. ఎందుకంటే ప్రాయశ్చిత్తం జరగల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంకా మనం చూస్తే ఈ పాత నిబంధనలో ఉన్న ముసుగు మనం క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు కల్వరి దగ్గర మనం చూస్తే ఆ తెర పైనుండి క్రింది వరకు చినిగిపోయిందండి. తెర తొలగింపబడింది. కరుణాపీఠము తేటగా కనబడింది. కానీ మనం గమనిస్తే రక్తము కారుచు కల్వరిలో ఆయన వ్రేలాడుట అక్కడ ఉంది. వారు ప్రతి ఏటా రక్తము తీసుకొని కరుణాపీఠము మీద ప్రోక్షించుచూ ఉండుట పాత నిబంధన క్రమం. దేవుడు తన గొప్ప శక్తితో ఆ పాత సముద్ర వచ్చల తెరను పైనుండి క్రిందికి చింపినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు కరుణాపీఠం ఓపెన్ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిజమగు దేవుని గొర్రెపిల్ల కల్వరిలో వ్రేలాడుచుంది. దాని ఛాయ, పాత నిబంధన ఛాయ క్రొత్త నిబంధనలో క్రీస్తులో నెరవేరుట మనం చూడగలము. ఆ దేవుని గొర్రెపిల్ల కల్వరిలో వ్రేలాడున ఆ గొప్ప సంభవం ప్రతి సంవత్సరం చేసుకునే పండుగలు కాదండి బాబు, ఆచారాలు కాదవి, పద్ధతులు కావది. దాని వెనకాల ఒక వాస్తవ రూపం ఉంది. నీవు లేఖనాన్ని గ్రహించిన వాడువైతే, సత్యమును గుర్తించిన వాడువైతే ఈ ఆచారాలలో దేవుడు లేడని గ్రహిస్తావు. అసలైనది ప్రత్యక్షమైంది. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన సరాసరి పరిశుద్ధాత్మగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఈరోజు ప్రభువు రాకడలో తన అన్యులలో నుండి తన కొరకు ప్రత్యేకించబడిన వధువు కొనిపోబడేటటువంటి గడియలో మనముంటే ఇలాంటి ఆచారాలు అవసరమా? ఒక్కసారి ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. ఆయన నరునిగా మన మధ్యకు వచ్చాడండి. మనం ఆయనతో సన్నిహితముగా జీవించాలని ఆయన కోరుచున్నాడు. అందరిలో ఆయన ఆత్మను ఉంచి ఉన్నాడు. మనతో ఆయన సహవాసం చేయటం ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన తన్ను తాను మరి పరిచయం చేసుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే ఈనాటి వరకు ఆ ఇశ్రాయేలీలు అయితే ముసుగులోనే ఉన్నారు. ఇంకా అది వారి హృదయాల మీదే ఉందండి. యేసుక్రీస్తుని వారు గుర్తించలేదు, దానిని వారు చూచుటలేదు. ఆయన దేవుడు శ్రమను భరించాడు, పరిహారం చేశాడు. ఆయనే అసలు కృపాసింహాసనముగా, లేకపోతే అందరికీ క్లియర్గా ఆయన కనబడుచూ ఉన్నాడు. అయినను గమనించారా? అయినను వారు దానిని గుర్తించలేదు. అలాగే ఈ కాలంలో దేవుని వాక్యము తేటగా మన మధ్య ప్రత్యక్షపరచబడి ఉంటే ఆ సంఘ శాఖల యొక్క ఆచారాలను బట్టి, అలాగే ఆయా పద్ధతులను బట్టి, ఆ మెథడ్స్ని బట్టి, వారి యొక్క సంఘ శాఖాపరమైన ఆచార వ్యవహారాలను బట్టి ఇంకా వారు ఆ ముసుగులోనే వెతుకుతున్నారు. దేవుని వాక్యం తేటగా మన మధ్య ఉన్నది. నమ్మువారికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకొనిచున్నాడు. కానీ ఇంకా ఆచారాలలో, ఆ ఆచారాలు అనేటటువంటి తెరలలో ఉన్నట్లయితే వారు ఇలాగంటారు, అద్భుతాలు జరిగే రోజులు అయిపోయాయి. ఈరోజు దేవునితో మనం అంతగా వ్యవహరించాల్సిన పని లేదు. ఈరోజు ఏమీ జరుగుతాయని మనం ఎదురు చూడాల్సిన పని లేదు. ఆ అపోస్తుల కాలం అయిపోయింది. కాబట్టి ఈరోజు ఆయన మన మధ్య అలాగూ తను తాను కనపరుచుకొనడు, ఆ శకము ముగిసింది అన్నట్లుగా మాట్లాడుచూ ఉంటే మనం కూడా తెరలకు బయటే ఉన్నాం కానీ లోపల సంగతి చూడలేదని అర్థం. ఈ విచిత్రపు జబ్బేంటో తెలియదు కానీ వర్తమానము అని చెప్పుచున్న వారిలో కూడా ఈ జబ్బు బాగా ముదిరిందండి. ఏంటంటే ఈరోజు మనకేం అవసరం లేదు, ఈరోజు దేవుడు మనకు అక్కర్లేదు, ఈరోజు పరిశుద్ధాత్మ మనతో వ్యవహరించాల్సిన పని లేదు. మళ్ళా వాళ్ళే చెప్తున్నారు, లౌదికియా దాటేశాం, ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా వధువు నడిపించబడుతుంది అని.
మరి అలాంటప్పుడు అదే పరిశుద్ధాత్మకు మార్పులు నువ్వు తెస్తావా? ఆనాడు ఏ కార్యమైతే నా ప్రభువు చేశాడో ఈరోజు అదే కార్యము తన వధువులో చేస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకటే అంటున్నాం, పాత నిబంధనలో ఉన్నటువంటి వారు దేవుని గుర్తించలేదని. మరి ఈరోజు కూడా సేమ్ థింగ్, దాని వెనకకే వెళ్ళిపోయారు. నిజంగా సంఘకాలాలు మనం చూస్తే వారు ఒక సత్యమును పట్టుకొని బయటకు వచ్చారు, తిరిగి మళ్ళా షాకులో కలిసిపోయారు. దానికంటే మరింత వెలుగును తీసుకుని మరొకరు వచ్చారు, తిరిగి దాంట్లోనే కలిసిపోయారు. ఫైనల్గా మనం ఒక స్థానానికి వచ్చాం, తిరిగి మరలా జారిపోవచ్చున్న నీడ అందులో కనబడుతుందేమో. ఒక్కసారి పరీక్ష చేసుకోండి, లేఖన వెలుగులో చూడండి, మనం కూడా ఎక్కడున్నామో క్లియర్గా కనబడుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనుచూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే ఆనాడు మోషే కాలంలో మనం చూస్తే పాత నిబంధనలో అక్కడ ప్రభువు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు వాక్యమేనండి. దేవుని స్తోత్రం. ఇంకా ఆ వాక్యము అప్పటి జనుల మధ్యలోకి రాలేదు, జనుల దగ్గరికి రాలే, సరాసరి జనుల మధ్యకి రాలే. ఆ వాక్యం ఎలా వచ్చింది? మొదటిగా ప్రవక్త దగ్గరికి వచ్చింది. అదే ఆ గడియకు ఆ ప్రవక్త దగ్గర ఉన్న వాక్యం. ఆమేన్. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా వాక్యమై ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. యోహాను ఒక ప్రవక్త. యేసు నీటిలో అతని యొద్దకు వచ్చాడు. దయచేసి గమనించండి. ఎందుకనగా తప్పకుండా వాక్యము ప్రవక్త యొద్దకే వచ్చును. యోహాను ఆ కాలపు ప్రవక్త, బాప్తిజమం ఇచ్చి యోహాను దగ్గరికే సరాసరి వాక్యమైన క్రీస్తు వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా ప్రవక్త యొద్దకే వాక్యము రావాలని తన ఆజ్ఞను ఆయన తురోసివేయడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాక్యము సంపూర్తిగా బయలుపరచబడలేదు. ఏదో జరిగినది వారికి తెలియను, కానీ అదేమిటో వారు ఎరగరు. దేవుడు కాదు, మోషే మాట్లాడాలని వారు కోరుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ ఉరుములు మెరుపులు వారు భరించలేకపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు దేవుడు ఇలా అంటున్నాడు, అలాగే చేయుదును, మరి అన్నడు ఇలాగున మీకు ప్రత్యక్షం కాను, ఒక ప్రవక్తను పంపి ప్రవక్త ద్వారా నేను మాట్లాడతానని వారికి వాగ్దానం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, ఇంకా మనం చూసినట్లయితే మనము చదువుకున్నట్లుగా సహజ ధర్మశాస్త్రమును కలిగి ఉండిన మోషే సహజ ముసుగును ధరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైనది మరింత మహిమకరమైనది. మరి దయచేసి గమనించండి, బయలుపరచబడక ముందు అవిశ్వాసి మరెంతగా ముసుగు ధరించవలెనో మోషే ఒక వింతగా ఉండెను. తెరను చింపి అగ్నిస్తంభములోనికి వెళ్ళి ఆశీర్వచనములతో తిరిగి వచ్చిన నిన్ను మరెన్ని పేర్లు పెట్టి పిలుచుదురు. దయచేసి గమనించండి. ఇప్పుడు నీవు ముసుగు ధరించి ఉన్నావు, దానిని జనులు చూడజాలరు, దానిని వారు గ్రహింపజాలరు. సహజ సిద్ధమైనదే ఇంత మహిమకరముగా ఉన్న ఎడల ఆత్మ సంబంధమైనది మరింత మహిమకరముగా ఉండును. ప్రకృతి సంబంధమగు దానిని మనం గమనించండి, ప్రకృతి సంబంధమగు దానికి అంతము అంటూ ఉంటుంది. అయితే మహిమకరముగానే అది ఉంది, కానీ అంతమే లేనిది. అంటే భౌతిక సంబంధమైనదే అంత ఫ్లాష్గా, అంత మహిమకరముగా, అంత గ్లోరియస్గా ఉంటే, అంతమే లేని జీవము మన మధ్య ప్రత్యక్షమైనప్పుడు మరి ఇంకెంత మహిమకరముగా ఉంటుంది గ్లోరీ. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే అవిశ్వాసికైతే ఇంకా వాని యొక్క క్రియలను బట్టి, అవిశ్వాసపు క్రియలను బట్టి ఆ ముసుగులో నుంచే చూస్తాడు. కానీ విశ్వాసికి
ముసుగు వేయబడలేదు, ఓపెన్గా చూస్తాడండి. కానీ అవిశ్వాసికి అది తెరమరుగై ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ అవిశ్వాసికి మరుగుగానే ఉంటాడండి. గుర్తుపెట్టుకోండి, ఆచారములు దాన్ని కప్పివేస్తాయి. ఆనాటి వలనే ఈనాడు కూడా ఏమి మార్పు లేదో. అప్పుడు వారికి సహజ ముసుగు వేసుకోవటం జరిగింది. ఇప్పుడు మనకి ఆత్మీయ ముసుగు ఉన్నదన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. వ్రాయబడిన వాక్యముతో ప్రవక్త ద్వారా బయలుపరచబడినటువంటి ఆ విషయాలు ప్రవచించుచుండగా వ్రాయబడిన వాక్యముతో వచ్చింది. దానిని విశదపరచడం జరిగింది. వాక్యం ఉన్నట్లుగా వారు ఎరిగారు, కానీ దాని భావం వారు ఎరగలేదు. మోషే దానిని తేటపరిచాడు. అతడు ఇట్లా అన్నాడు, ఆజ్ఞ ఇలాగు చెప్పుచున్నది, అందుకే ఇట్లున్నది. అతడు దానిని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. అది మరి ఇంకా చెప్పాలంటే తేటపరచబడక ముందు ముసుగులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నేడు కూడా మన పరిస్థితులను చూస్తే ఆ ముసుగు కొందరికి అలాగే ఉన్నది. అది బయలుపరచబడి వరకు, తేటపరచబడి వరకు జనులకు నేడు అది ముసుగుగానే ఉంది. కానీ సర్వశక్తుడగు దేవుడు, వాక్యమైన దేవుడు శరీరధారి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అది అవిశ్వాసికి దాచబడుతుంది, విశ్వాసికైతే బయలుపరచబడుతుంది. మోషే ఒంటరిగా ఈ అగ్ని స్తంభంలో ప్రవేశించవలసి వచ్చినప్పుడు ఎవరు కూడా అతనితో వెళ్ళలేదండి. దానివలన మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక పెంతెకోస్తు గుంపుతో చేరినందున నీవు ఇందులోనికి రాలేవు. చూసారా, ఆయన ఎన్నడూ కూడా ఒక గుంపుకు దానిని బయలుపరచలేదు. మొదట ఆయన వ్యక్తిగతముగానే తన్ను తాను బయలుపరుచుకున్నట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దానిని తెలియపరచువారు ఉండాలి. హల్లెలూయా. నేడు చాలామంది అనుకరణ చేయాలని చూస్తున్నారు. లేనిది ఉన్నట్టుగా, ఏదేదో సంభవించినట్లుగా చెప్పుకొనొచ్చు. దేవుడు తన ప్రవక్తలకు మాత్రమే తను తాను బయలుపరుచుకుంటున్నాడు. మోషేలాగా చాలామంది చేయాలని చూశారు. అపోస్తుడైన పౌలు గారిలాగా చాలామంది చేయాలని చూశారు. వారు ఎంతటి పరాభవం పొందారో, ఏ రీతిగా వారు నశించిపోయారో, ఎలాగూ వారికి మరణం కలిగిందో లేఖనాలలో మనం చూస్తున్నాం. కాబట్టి నీవు తెలిసినది తెలియనిది అన్వయించుకోవటం కాదు. ప్రవక్తకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో దాన్ని నువ్వు నమ్మటమే జీవమో. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇంకా వివరించుటకు మరి సమయం లేదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయా సంఘాలలో, ఆ శాఖలలో ఉన్నవారు సరైన వెలుగును చూడలేరండి. ఆ ఆచారాలే, ఆ పద్ధతులే వారికి ఎలా ఉన్నాయో తెలుసా? ముసుగుగా ఉన్నాయి. కాబట్టి వాటి నుండి బయటకు వచ్చి దేవుని యొక్క వాక్యమును గ్రహించాలి. అదేంటంటే, ప్రియులారా, అద్భుతాలు జరిగిపోయే దినాలు అయిపోయినాయి, ఫలానివి అయిపోయినాయి అని చెప్పటం కాదండి. ఈ మానవుని ఉద్దేశాలు దేవునికి ఎన్నడూ కూడా మ్యాచ్ కావు. దేవుడు తన వాక్యంతో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. నేను పలుమార్లు చెప్పినట్టుగా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేనివాడని గమనించండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందేదరని లేఖనం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ మాత్రమే ఆయన యొక్క సత్యమును నీకు తెలియపరుస్తుందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఈ ముసుగు అనేటటువంటి విషయాలు మీరు ఆలోచన చేస్తే అదంతా కూడా మానవుల యొక్క పద్ధతులు, ఆచారాలని గమనించాలని మనవి చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ప్రవక్త అయిన మోషేను బట్టి ప్రజలలో మరి ఆయా రీతులుగా
మరి వాదములు వచ్చాయి. వారు అన్నారు, నిన్ను నువ్వే హెచ్చించుకుంటున్నావు, నువ్వు దేవునితో సమానముగా చేసుకొనిచున్నావు. ఈరోజు కూడా ఈ గడియ వర్తమానికుడైన మన ప్రవక్తను కూడా ప్రజలు అదే కోణంలో చూచుట మనం చూస్తున్నామండి. గమనించండి, దేవుని వాక్యము ఆ యొక్క శరీరం అనే గుడారములో నుండి ప్రత్యక్షపడుచున్నప్పుడు ఆ సూపర్ న్యాచురల్ కార్యాలు చూచినప్పుడు మనకు ఖచ్చితంగా ఒక అభిప్రాయం కలుగుద్ది. ఇప్పుడు వారు తమ్మును తాము హెచ్చించుకుంటే అక్కడ ఏదో పొరపాటు ఉంది. కానీ వారిలో దేవుని యొక్క వాక్యమును, సత్యమును గ్రహించి దాన్ని నమ్ముటకు వారు ఇష్టపడినప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఈ చిన్నవారిలో ఒకనికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు అన్నారు, నీకు నువ్వే మరి చాలా గర్విష్ఠిగా ఉన్నావు, లేదంటే గొప్పవానిగా చేసుకొనిచున్నావు అని తన స్వంత ప్రజలే, తన సోదరుడే అన్నారు, ఇతరులు అన్నారు. అయితే దేవుడు దిగివచ్చి తన ప్రవక్త పక్షమున నిలబడ్డాడండి. దేవునికి స్తోత్రం. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఎల్లప్పుడూ కూడా దేవుడు తన ప్రవక్తల పక్షముగా సాక్ష్యం చెప్తాడు. దేవుడు తన వాక్కును వారికి ఇచ్చాడు, మనం నమ్మాలి. అక్కడ ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈరోజు తేటగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ లేఖనాలన్నీ మనకి ఆ ప్రవక్త ద్వారా ఇవ్వటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. చివరిగా మన ప్రవక్త చెప్పిన ఒక మాట మీతో చెప్పి నేను ముగిస్తాను. గమనిస్తే ఒక రోజున మరి ఒక తల్లి ఒక తుఫాను రాత్రి ఇలా చెప్పిందంట, తుఫాను వచ్చినది, ఆ చిన్నవానితో అంది, నీవు పైకి వెళ్ళి పరుండుమని. అతడు అన్నాడు, అమ్మా నాకు భయంగా ఉంది అన్నాడంట. నీకేమీ బాధ లేదు, వెళ్ళి పైన పండుకో అంది. చిన్నవాడు అక్కడ పడుకున్నాడు. బయట ఉరుములు మెరుపులు ఆ కిటికీలో నుంచి కనబడతా ఉన్నాయి. చిన్నవానికి ఒత్తిడి పెరిగిపోయిందంట. అతడు తన తలదిండు క్రింద తన తల పెట్టుకొని, లేకపోతే ఆ తలదిండు లోపల తన తలను పెట్టుకొని ఆ ఉరుములు మెరుపులు మరి వినపడకుండా కప్పుకోవాలని ప్రయత్నం చేసినా కిటికీలో నుండి మెరుపులు కనబడుతున్నాయి. గట్టిగా అమ్మా అని పిలిచాడు. ఏం కావాలి బాబు అని అక్కడ తల్లి దిగి వచ్చింది. ఇక్కడికి వచ్చి నాతో పండుకో, నా దగ్గర నువ్వు పరుండు అమ్మా అని పిలిచాడంట. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, ఏ తల్లి హృదయం ఆ మాటకు చలింపకుండా ఉంటుంది? ఆమె మెట్లు ఎక్కి పైకి వచ్చి ఆ చిన్నవాణ్ణి తన చేతుల్లోనికి తీసుకొని, బాబు నా మాట విను అన్నది. అలాగేనమ్మా అన్నాడంట ఆ బాలుడు. నీవిది మనసులో ఉంచుకొనవలెను. మనము ఎప్పుడు కూడా దయచేసి గమనించండి, మనము బాధపడుచుంటే మన ప్రభువు మన మధ్యకు రాకుండా మానడండి. కాబట్టి ఒక తల్లికే అంత ప్రేమ ఉన్నట్లయితే గమనించారా, మనం ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్ళుచూ ఉన్నాం, బైబిల్ చదువుచూ ఉన్నాం, ప్రార్థించుచూ ఉన్నాం, మనం ఒక క్రైస్తవ కుటుంబముగా చెప్పుకొనిచున్నాం. ఎప్పుడైనా సరే తుఫానులైనా మరేదైనా మనకు ఒక నమ్మకం ఉందండి. శ్రమలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, వ్యాధులు రానివ్వండి, బలహీనతలు రానివ్వండి, తన్ను నమ్మిన వారికి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. తన తల్లి ఉందని నమ్మాడు, గట్టి కేక వేశాడు. వెంటనే తన తల్లి తన్ను ఒడిలోనికి తీసుకొని హత్తుకొని ధైర్యం చెప్పింది. మన దేవుడు అంతకంటే గొప్పవాడు. ఆమేన్. మన దేవుడు అంతకంటే గొప్పవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ కూడా విడవడండి. ఇలాగ వెళ్ళాలి, ఈ ఆచారంలోనే వెళ్ళాలి, ఈ పద్ధతిలోనే వెళ్ళాలి, ఆయనకు దూరంగా ఉండాలి, ప్రక్కన ఉండాలి, కాదు 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 కాదు. మీకు విషయం తెలుసా, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని చూడాలనుకున్నాడు. అబ్రహాము ఇంటికి ఆయన తన దూతలతో కూడా అతిథిగా వచ్చాడండి. గ్లోరీ.
తన దూతలతో అతిథిగా వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు శరీరధారిగా వచ్చిన దేవుడు ఈరోజు మన మధ్య పరిశుద్ధాత్మగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన తన వాక్యంలో ఉన్నాడు. ఇంకా ఆ సముద్ర తోళ్ల మధ్య ఆయన లేడు. ఈరోజు ఒక మానవ చర్మము వెనకాల వాక్యముగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమును ప్రేమించండి. ఈ కాలపు ఈ గడియ వర్తమానమును ప్రేమించండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన తన్ను తాను తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు. ఆమేన్. ఈరోజు వాక్యము విత్తనముగా ఉంది. నీ లోపల పడని సూర్యుడు దానిని తాకినప్పుడు అది మొలకెత్తుతుంది. అది సూర్యుని వేడి వలన దానిలోనికి ఫలాలు వస్తాయి. నీ హృదయములో దేవుని వాక్యము తీసుకొని షకీనా మహిమతో నడువు. ఆ విధంగా నీవు చేసినప్పుడు మందసములోని మన్నా నీకు దొరుకుతుంది. అది వేరు చేయబడిన జనులకు మాత్రమే. దట్ పీపుల్, ఆ జనాంగము లోకమునకు వేరుగా ఉన్న జనాంగము. దేవునికి స్తోత్రం. అనుమతించబడిన దేవుని చేత గుర్తింపబడిన జనాంగం వారు మాత్రమే దాని జీవాన్ని, దాని మధురాన్ని అనుభవించగలరు. కాబట్టి లోకములో ఈ సంఘ శాఖలుగా పిలువబడుచున్నవారు విమర్శ చేయవారికి అది మరుగుగా ఉంది. వారు దానిని గ్రహించలేరు. దేవుడు తన ప్రజల మధ్య తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మారని వాడని తన్ను తాను తెలియపరుచుకొనుచున్నాడు. తన యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈరోజు ప్రవక్తలోనికి దేవుడు ఎలాగైతే తను తాను కృమ్మరించుకున్నాడో అదే దేవుడు ఈరోజు ఆమేన్ తన వధువులో కృమ్మరించబడుకున్నాడు. తన వధువులో తన్ను తాను కృమ్మరించుకున్నాడు. ఈరోజు ఆ వధువు దేవునిలో అనగా పెండ్లి కుమారునిలో భాగమయ్యింది. ఒక హక్కు గలదిగా ఉంది. నా ప్రియ దేవుని బిడలారా, నిజముగా నీవు వధువైతే, నిజముగా నీవు దేవుని గుణగణాలను కలిగి ఉంటావు. ఆమేన్. భర్త యొక్క ఆలోచనలను కలిగి ఉంటావు. భర్త చేసిన పనులను నువ్వు చేయగలుగుతావు. ఈరోజు పూర్ణ అధికారము. ఓ వధువా, ఈ కాలపు ఈ గడియ వర్తమానమును ఎరిగి ఉన్న వధువ, ఆ సర్వ హక్కులు దేవుడు నీకు ఇచ్చాడు. ఇక ఏ ముసుగులు నీకు అక్కర్లేదు, ఏ తెరలు నీకు అక్కర్లేదు. సరాసరి నీవు ఆజ్ఞాపించింది ఆయన చేస్తాడు. ఆమేన్. ఈరోజు దేనికోసం మనం భయపడవలసిన పని లేదు. దేనికోసం మనం కలవరపడాల్సిన పని లేదు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఆమేన్ మనలో ఆమేన్ అని రుజువు కాబడ్డాయి. ప్రవక్తకు దేవుడు దాన్ని రుజువు చేశాడు. ప్రవక్త ఫలం పొందుకున్న మనలో ఆయన తాను రుజువు చేస్తున్నాడు. ఈరోజు సరాసరి ఆయన వధువులో మనం భాగమై ఉంటే మరెంత శక్తి కలిగి మనం ఉంటామో. ఆ బలవంతుడగు దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడో, అదే బలవంతుడగు దేవుడు మనలో ప్రత్యక్షమయ్యాడో, అదే బలవంతుడగు దేవునిలో మనం ప్రత్యక్షమయ్యాం. మనం ఆయనలో భాగమై ఉన్నాం. ఆమేన్. ఆయన స్వంతమై ఉన్నాం. ఈరోజు ఆయన మధ్యాకాశానికి వచ్చి కనురెప్ప పాటులో మనల్ని తీసుకొని వెళ్తాడు. అప్పటి వరకు ఏ తెగుళ్ళు, ఏ ముద్ర పొందిన వారి మీద అధికారం చేయలేవు. ఆ వధువును ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచములన్నీ కూడా, శత్రువులందరూ కూడా, పాతాళ లోకపు శక్తులన్నీ కూడా ఏకమై వచ్చిన దేవుని పక్షములో ఉన్న, దేవునిలో భాగమై ఉన్న వధువును ఏమి చేయలేవు. ఆమేన్. వధువును తాకలేవు. నువ్వు వధువులో ఉంటే
ఈ కాలపు గడియ వర్తమానంలో ఉంటే నిన్ను ఏది కూడా తాకలేదో, ఏది కూడా నిన్ను తాకజాలదో, నీవు ఆయన సొత్తై ఉన్నావు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నిజంగా నాయన, ఆయా కాలాలలో ఉన్న నీవు ఈ అంచె దినాలలో సర్వసత్యములోనికి నిన్ను నీవు కనపరుచుకొని మా మధ్య ప్రత్యక్షపరచబడినందుకే నీకు స్తోత్రం. ఆ ప్రత్యక్షత మీరు మాకు ఇచ్చి మా స్థానంలోనికి మమ్మల్ని నడిపించారు ప్రభువా, నీకు వందనాలు. ఆయన నీ దాసుడు చేసిన దీర్ఘ ప్రసంగములో కొంత భాగాన్ని నైనా కొద్ది సమయం నీ బిడలు వినటానికి ఇచ్చి ఉన్నాను. అది నేను కాదు కానీ నువ్వే ఇచ్చి ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు. ఆయన ఈ ప్రయాస వ్యర్థము కాకుండా అనేకులు సత్యమును గుర్తించి ఆయన నీ నామమున బాప్తిజమం పొంది నీ రాకడకు సిద్ధపడే కృప దయచేయమని, ఆయన ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దీవించమని కృపతో జ్ఞాపకం చేసుకో.